కిషన్ రెడ్డి వీళ్ళంతా కలిపి అగ్రకులాలు చేసి మన సామాజిక న్యాయం గురించి వాళ్ళ ముగ్గురు మాట్లాడట్లేదు. ఎంత తెలివి, ఎంత తెలివి వాళ్ళ ముగ్గురిది. కృష్ణా నదిలో, గోదావరి నదిలో నీళ్ళ శాతం గురించి మాట్లాడి సామాజిక న్యాయాన్ని పొందబెట్టాలని చూస్తున్నారు. ఎందుకు మాట్లాడట్లే మీరు సామాజిక న్యాయం గురించి? మీ రాజ్యం కూలిపోతుందని. 60 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు రెడ్లు. మీ నియోజకవర్గాల్లో మా బీసీలే కదా ఈ అసెంబ్లీలు, ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు మా ఎస్సీలే కదా, మా ఎస్టీలే కదా. నువ్వెట్లా పోటీ చేస్తావు? 4% లేని రెడ్డివి, 1% లేని వెలమాని మనం అడుగుతామని ఈ సామాజిక ఉద్యమం గురించి మాట్లాడట్లే వాళ్ళు. ఎంత తెలివిగల వాళ్ళు చూడండి. కానీ మనం మాట్లాడుతున్నాం. ఇగో సిరిసిల్లాలో వెలమాన పోటీ చేయడానికి వీల్లేదు, రెడ్డాయన పోటీ చేయడానికి వీల్లేదు. పద్మశాలీలు 70,000 మంది ఉన్నారు. సిరిసిల్లాలో పద్మశాలీలు పోటీ చేసి అసెంబ్లీలో పోయి మా పద్మశాలీల సమస్యలు పరిష్కరించుకుంటాం మేము. నువ్వెవరా మాట్లాడటాను మా గురించి? నీకేం పని అసలు? వెలమాయన కాకపోతే రెడ్డాయన, రెడ్డాయన కాకపోతే వెలమాయన, ఇద్దరు కాకపోతే ఆంధ్ర కమ్మాయన. మరి మేము ఎప్పుడు అసెంబ్లీలోకి పోయేది? 90% ప్రజలు ఉన్న తరఫు నుంచి 90 కులాలు అసెంబ్లీలో పోయి మా వాటా ఎంతో మేము మాట్లాడుకోవద్దా? గౌడల అసెంబ్లీలో పోతా, యాదవుల అసెంబ్లీలో పోతా, ముదిరాజుల అసెంబ్లీలో పోతా, కుమ్మరోళ్ళ అసెంబ్లీలో పోతా, మంగళోళ్ళు పోతా, మేదరోళ్ళు పోతా, సమస్త అణగారిన కులాలు అసెంబ్లీలో పోయి మా వాటా ఎంతో, రాజ్యంలో మా సంపదల వాటా ఎంతో, మా బడ్జెట్ 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మా అణగారిన కులాలకి 3 లక్షల కోట్ల రూపాయల పైసలు రావాలా? ఆ వాటా గురించి మేము అసెంబ్లీలో మాట్లాడద్దా? దొంగలు పోతారా అసెంబ్లీలోకి? ఓట్లు ఎవరి మరి? ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ రై పోయేదేవుడు అసెంబ్లీలోకి. మీరు దొంగలు కాదా? వాడు ఆంధ్రుడు నీటి దొంగ అయితే వీడు ఓటు దొంగ. ఈ రెడ్డి వెరమ వాడు నీటి దొంగ, వీళ్ళు ఓట్ల దొంగలు. మీరు ఓట్ల దొంగలు కాదా? మా ఓట్లు దోచుకోవటం లేదా? మా ఓట్లు దోచుకొని మాకు మా అమాయకులైనటువంటి ప్రజలకి సారా మందు పోసి మా ఓట్లని కొల్లగొట్టి మీరు అసెంబ్లీలోకి పోయి మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటూ మమ్మల్ని దోపిడీ చేసి మా రక్తం తాగి మాకు భూమి లేకుండా ఉపాధి లేకుండా చేసి చివరికి మా పోరాళ్ళని దుబాయ్ పంపించి అక్కడ శవాలు అయి వస్తారు మా వాళ్ళు. ఇదా మీరు చేసే రాజ్యం? అందుకనే ఈ రాజ్యంలో తెలంగాణ గడ్డ మీద 90% మంది ఉన్నాం మేము. 90% ప్రజలు 90% వాటా కావాలా మాకు. లెక్కే. ఇది రాజ్యాంగం చెబుతున్న మాట, రాజ్యాంగం చెబుతున్న మాట. ఇది అంబేద్కర్ సాక్షిగా చెబుతున్న మాట. అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం ఉంది. సమానత్వం ఆధారంగా సమానత్వం చెబుతుంది రాజ్యాంగం. ఈక్వాలిటీ సమానత్వం మీద రాజ్యాన్ని పరిపాలించమని చెప్తున్నాం. ఎవరెంత జనాభా వాళ్ళకంత వాటా అడుగుతున్నాం మేము. మీరెంత జనాభా మీరెంత వాటా తీసుకోండి. 1% వెలమూలు ఉన్నారా? మీ వాటా మీది తీసుకోండి. 4% రెడ్లు ఉన్నారా? మీ వాటా మీరు తీసుకోండి. 1% కమ్మోళ్ళు ఉన్నారా? మీ వాటా మీరు తీసుకోండి. 1% బ్రాహ్మణులు ఉన్నారా? మీ వాటా మీరు తీసుకోండి. 1% వయసులు ఉన్నారా? మీ వాటా మీరు తీసుకోండి. 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నాం. మా వాటా మేము బాజాప్తగా తీసుకుంటాం. మా లెక్క మేము తీసుకుంటాం. అగో దానికోసం నడుస్తున్నది ఈ ఉద్యమం. దానికోసమే నడుస్తుంది ఈ ఉద్యమం. న్యాయం కోసం మా ప్రజల అమాయకులై నక్సలైట్ల పార్టీలలో పోయి శవాల ఇంటికి వచ్చినాం. మా పార్టీ అమాయకులమై కమ్యూనిస్టు పార్టీలను నమ్మి నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయి మా జీవితాలు దుర్భరం అయిపోయినాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్టు పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, ఏ పార్టీలో కూడా 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% వాటా అని ఒక్క పార్టీ కూడా ఎందుకు చెప్పట్లేదని అడుగుతున్నాం మేము. అంటే కుండ చేసే కుమ్మరాయన అసెంబ్లీలోకి పోవద్దు, బట్టలు ఉతికే సాగలైన అసెంబ్లీలోకి పోవద్దు, ఎంట్రుకలు తీసే మంగళైన అసెంబ్లీలోకి పోవద్దు. ఇదా న్యాయం? ఇదా ధర్మం? ఇదేనా రాజ్యాంగ పరిపాలన? బంధు ప్రీతి లేకుండా, పక్షపాతం లేకుండా, రాగం లేకుండా, ద్వేషం లేకుండా పరిపాలిస్తానని ప్రమాణం చేసిండు కదా రాజ్యాంగం మీద ముఖ్యమంత్రి. మరి నువ్వు ప్రమాణం చేసినోడివి, నువ్వు ఇచ్చే కార్పొరేషన్ పదవులు 36 పదవులు ఇస్తే అందులో 30 పదవులు రెడ్లకే ఇచ్చిండు. నువ్వు పక్షపాతం లేదని పరిపాలిస్తా అన్నావు కదా. రెడ్లకు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు? రెడ్లకు ఏ విధంగా ఇస్తున్నావు? వాళ్ళ జనాభా ఎంత? ప్రతి పదవిని తీసుకుపోయి రెడ్లకు ఇచ్చిండు, కేసీఆర్ వెలమదోర్లకు ఇచ్చిండు. ఇదా రాజ్యం అంటే? అందుకనే తెలంగాణ గడ్డ మీద ఆఖరి విప్లవం, ఆఖరి భూకంపం బీసీ ఎస్సీ ఎస్టీలదే వస్తుంది. ఆ బీసీ ఎస్సీ ఎస్టీల విప్లవంతో ఈ తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని పరిపాలిస్తాం.
రాజ్యాన్ని పరిపాలిస్తాం. తమిళనాడులో కరుణానిధి పరిపాలించుండు, ఒక నాయి బ్రాహ్మణుడు, ఒక మంగళాయన. బీహార్లో కర్పూర్ ఠాగూర్ పరిపాలించుండు, మా రిజర్వేషన్ల కోసం యుద్ధం చేసి తన రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది. రాజకీయంగా బీసీల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండు. బీసీల ఉద్యమం, అణగారిన కులాల తరఫున మాట్లాడి కరుణానిధి అక్కడ రాజ్యాన్ని ఏలిండు. కాన్సీరామ్ మొత్తం అట్టడుగు వర్గాలను ఏకం చేసి దేశ ప్రధానమంత్రి కావాలని పోరాటం నడిపిండు. అదిగో ఆ పోరాటాన్ని తెలంగాణ గడ్డ మీద స్థాపిస్తాము, ఇక్కడ స్థాపిస్తాం ఆ ఉద్యమాన్ని. అందుకోసం ఒక్కొక్క కులం వాటా ఎంత, ఒక్కొక్క కులం వాటా ఎంత అని మాట్లాడటానికి బయలుదేరినాం. చెప్పులు కుట్టే మాదిగైన దేశాన్ని పరిపాలించొద్దా? అణగారిన కులాలైన మాలలు ఈ రాజ్యాన్ని పరిపాలించొద్దా? ఆదివాసీలైన కోయ, గోండు, లంబాడీలు ఈ దేశంలో మనుషులు కాదా? వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించొద్దా? ఇది మనందరం అడగొద్దా? ఎవరి వ్యక్తిగత పనిలో వాళ్ళు ఉంటే ఈ సమాజాన్ని మార్చేది ఎవరు? ఎవరు సెల్ ఫోన్లో పనిలో వాళ్ళు ఉంటే ఈ సమాజ మార్పు కోసం పనిచేసేది ఎవరని అడుగుతున్నా. సమాజం కోసం పనిచేసేది ఎవరి కోసమో కాదు, మన బిడ్డల భావితరాల కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. మరి నీ బిడ్డల కోసం నువ్వు పోరాటం చేయవా? సమస్యలు ఉన్నాయని చెబుతున్నావు, నీ కుటుంబానికి సమస్యలు ఉన్నాయంటున్నావు, నీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటున్నావు, నీకు ఇల్లు లేదంటున్నావు, నీకు ఉపాధి లేదంటున్నావు. దానికి మూల కారణం ఏంటి? ఈ రెడ్డి, వెలమ, కమ్మ దొరలు దొంగతనం చేసి దోపిడీ చేయబట్టే మనకి గతి పట్టింది. ముందు వాళ్ళ చెర నుంచి, వాళ్ళ చేతి నుంచి ఈ రాజ్యాన్ని, భూమిని, సంపదని బయటికి తెచ్చుకోవాలి మనం. ఈ మేడిపల్లిలో ఒక హాస్పిటల్ లేదు, హాస్పిటల్లో సామగ్రి లేదు. ఒక రోగి వస్తే సంపూర్ణంగా బాగు చేసి అతన్ని మంచి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్ది బయటికి పంపడానికి ఇక్కడ దవాఖానా లేదు, సరైన స్కూల్ లేదు, బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్లో టాయిలెట్లు లేవు, మోడల్ స్కూల్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ దానికి కావలసినటువంటి ఏమీ లేదు. మరి ఇక్కడ దానికి కావలసిన ఏర్పాట్లు ఎవరు మాట్లాడాలి? ఇక్కడ రాజ్యాన్ని ఎవరు మాట్లాడాలి? అందుకని మేము అడుగుతున్నాం. ఒక వెలమదోరని పంపినాం, ఒక వెలమదోరని పంపి ఒక బీసీ వ్యక్తిని తెచ్చుకున్నాం. కానీ మనం ఏముంటున్నాం ఇక్కడ? ఇగో ఈ రెడ్డి రాజ్యంలో ఈ బీసీ పోయి యుద్ధం చేసి మన ప్రజలకు కావాల్సినవన్నీ తీసుకురమ్మని కోరుతా ఉన్నాం మనం. అందుకనే ఇక్కడ మనం మాట్లాడేది ఈ మేడిపల్లిలో, ఈ జగిత్యాలలో, ఈ వేములవాడలో, ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు భూస్వాములు, దొరలు, రెడ్లు, వెలమదొరలు, వాళ్ళ చేతిలో నుంచి అనేక పార్టీలు వాళ్ళకి వాళ్ళే పార్టీల పేరుతో రాజ్యాలను మార్చుకున్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలని ఎక్కడా భాగస్వాములు చేయలేదు. అందుకని మనం ఈ రాజ్యాన్ని ఏలుకుందామని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ, మన పేదల కోసం వచ్చింది రాజ్యాంగం. కానీ పేదల కోసం వచ్చిన రాజ్యాంగాన్ని పట్టుకొని పోరాటంలో మాత్రం మనం భాగస్వాములు కాలేకపోతున్నాం. మనం భాగస్వాములం కాలేదు కాబట్టే మనకు ఎలాంటి ఆలోచనలు, ఉద్యమం, పోరాటం లేదు కాబట్టే మనందరినీ ఈ అగ్రకుల పార్టీలు ధ్వంసం చేస్తున్నాయి మన జీవితాలు. అందుకనే సమానత్వం బోధించిన రాజ్యాలు, సమానత్వం ఆధారంగా రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ రాజ్యాల్లో అందరూ సమానంగా బతికారు, సుఖ సంతోషాలతో బతికిండ్రు. కానీ ఇక్కడ మాత్రం ఎన్ని పోరాటాలు చేసినా రెడ్డి, వెలమ చేతిలో నుంచి రాజ్యం పోవటం లేదు. తెలంగాణలో మొన్న తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు తెలంగాణ గడ్డ మీద 42% రిజర్వేషన్లు బీసీలకు కావాలి, ఎస్సీ ఎస్టీలకు కూడా ఇంకా రిజర్వేషన్ పెరగాలి అని బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమకి కావలసిన రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున గ్రామాలలో, మండలాలలో, పట్టణాలలో, జిల్లాలలో, తెలంగాణ రాష్ట్రం అంతా ఒక పెద్ద చర్చ, విప్లవం, ఆలోచనలు, ఉద్యమం జరిగింది. ఎంత ఉద్యమం జరిగినా ముఖ్యమంత్రి ఏ ఒక్క రోజు ఢిల్లీ పోయి మనకి రిజర్వేషన్లు కావాలని ఒక కాగితం ఇచ్చినోడు కాదు. ప్రధానమంత్రికి ఒక్క కాగితం ఇచ్చినోడు కాదు. రాహుల్ గాంధీ అనేటోడు మన రిజర్వేషన్ల గురించి ఒక్కనాడు పార్లమెంట్లో మాట్లాడలేదు. వాళ్ళు ప్రధానమంత్రిని అడగలేదు. రిజర్వేషన్ల మీద, తెలంగాణ గడ్డ మీద ఇంత ఉద్యమం జరుగుతుంటే, ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే ఒక ప్రధానమంత్రి స్పందించలే. బీజేపీ ప్రధానమంత్రి ఒక రాహుల్ గాంధీ అడగలే, ఒక రేవంత్ రెడ్డి అడగలే, ఒక కేసీఆర్ అనేటోడు బయటకు వచ్చి మనకి 42% రిజర్వేషన్ కావాలని ఎవడూ అడగలే. కానీ తెలంగాణ గడ్డలో నివురు గప్పిన నిప్పులాగా ఎవడు చట్టం ఇచ్చినా ఇయ్యకపోయినా 85% బీసీ, ఎస్సీ, ఎస్టీలు సర్పంచ్లు అయ్యారు. మొన్న నిప్పులాగా బయటికి వెళ్ళారు. ఎట్లా జరిగింది ఇది?
ఒక రెడ్డి మీద పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. 500 ఎకరాలున్న ఒక భూస్వామి వెలమదొరమ మీద ఇక్కడ ఒక బీసీ యాదవుడు పోటీ చేసి ఒక్క ఓటుతో గెలిచి సర్పంచ్ అయ్యాడు ఊరు మొత్తానికి. ఎట్లయింది సర్పంచ్? ఒక యాదవుడు ఒక మాదిగా ఇద్దరు కలిసి ఊరు మొత్తాన్ని ఒక వెలమదొర మీద పోరాటం చేసి ఒక్క ఓటుతో గెలిస్తే 3 సార్లు లెక్క పెట్టారు. ఇతన్ని సర్పంచ్ కానియొద్దని మాయ చేయాలని అతన్ని సర్పంచ్ కానియకుండా అక్కడున్న వెలమదొరలు మొత్తం అడ్డుకున్నారు. అయినా బయట ఉద్యమం ఉన్నది, అక్కడ అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం వెలుగులో ఖచ్చితంగా సర్పంచ్ అయి ప్రమాణం చేసిండు అక్కడ యాదవుడు. గొర్రెలు కాసే గొల్లాయన బతుకంతా గొర్రెలు కాయాలనా? బతుకంతా గొర్రెలు కాసే గొల్లాయనగానే ఉండాలనా? గొల్లాయన శాసనసభలోకి చట్టాన్ని తయారు చేయడానికి, దేశాన్ని పరిపాలించడానికి బయలుదేరొద్దా? అందుకనే వెలమదొరల మీద యుద్ధం చేసి ఒక గొల్లాయన ఊరికి అధ్యక్షుడైన గ్రామ సర్పంచ్. అది ఏ విధంగా అయింది? 1950కి ముందు కాలేదే. రాజ్యాంగం, భారత రాజ్యాంగం రాబట్టి ఆ రాజ్యాంగం ద్వారా ఒక యాదవుడు సర్పంచ్ అయ్యిండు ఆ గ్రామంలో ఒక వెలమదొరను ఓడించి. ఇది విప్లవం కాదా? ఇది విప్లవం కాదా? తెలంగాణ గడ్డ మీద ఇట్లా 100,000 గ్రామాలలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఐక్యమై దొరల మీద పోరాటం చేసి సర్పంచులుగా మారారు. సర్పంచులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఈ రెడ్లు? ఇండిపెండెంట్ గా, స్వతంత్రుడుగా ఒక అణగారిన కులస్తుడు సర్పంచ్ కాగానే నీ ఊరికి నిధులు రావాలన్నా, నీ ఊరిని నువ్వు డెవలప్ చేసుకోవాలన్నా అని బెదిరించి లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి మళ్ళీ మావాడు గెలిచిన వాడిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటారు. సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్నా నేను. మీకు సిగ్గు శరం ఉన్నదా అని అడుగుతున్నా. ఈ పాలకుల్ని, ఈ రెడ్డి పాలకుల్ని గెలిచిన వాడిని పట్టకపోయి నీ పార్టీలో చేర్పించుకుంటావు. ఇండిపెండెంట్ గెలిచిన వాడిని ఎందుకు? గెలిస్తేనే నువ్వు మా పార్టీలో చేరితేనే నీ గ్రామానికి నిధులు ఇస్తావు, లేకపోతే ఒక పైసా ఇయ్యాం. ఒకవేళ చేరకపోతే ఆ సర్పంచ్ని ఏదో కేసులో ఇరికిచ్చి, ఎక్కడో ఒక చెక్కు విషయంలో ఇరికిచ్చి, ఇంకో దాంట్లో ఇరికిచ్చి ఆ సర్పంచ్ని చంపేస్తారు వీళ్ళు గెలిచిండనే ద్వేషం మీద. ఆ గెలిచిండని ఒక యాదవుడు గెలిచిండని అందరూ పగబట్టి అతన్ని ఓడించి అతను ఎక్కడో ఒక దగ్గర చేస్తారు. అట్లే ఈ యాదవుడి మీదే కాదు, తెలంగాణలో ప్రతి చోట ఎవడైతే పాలక పార్టీలో చేరడో ఆ చేరనోడి మీద పగబట్టి వాడిని ఏదో ఒకటి చేస్తారే భయపడి బ్లాక్ మెయిల్ చేస్తే అక్కడక్కడ మన ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ పార్టీలో చేరతారు. కానీ మేము అంటున్నాం, తెలంగాణ మీద ఇలా 80% చట్టం ఇవ్వకపోయినా, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నా, రిజర్వేషన్లు కాకుండా జనరల్ స్థానాలలో కూడా సర్పంచులు అయినారు. బీసీలకి చట్టం ఇవ్వకపోయినా 55% సర్పంచులు అయినరు బీసీలు. ఎట్లా అయినరు? ఒక ఆలోచన తీసుకొచ్చిన తెలంగాణ గడ్డ మీద. ఏం ఆలోచన? తూకితే అంటే తూకితే. నువ్వెవడో నేనంతే, నువ్వెంతో నేనంత. రాజ్యాంగం చెప్పింది అదే. నువ్వు నేను సమానమే. నువ్వు దొరవైతే, నువ్వు రెడ్డి అయితే, నువ్వు ఇంకో పటేలు అయితే రాజ్యాంగం ముందు కుదరదు. రాజ్యాంగం ముందు కుదరదు. నువ్వు ఎక్కడ చూసుకో, ఇది భారత రాజ్యాంగం ముందు కుదరదు అని చెప్పింది. మొన్న 85% బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచులేరు తెలంగాణలో. ఇగో ఇదే ఆలోచనని అసెంబ్లీ దాకా కొనసాగిద్దాం. ఇదే ఆలోచనని అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగిద్దాం. అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించి 100కి 90 మంది బీసీ ఎస్సీ ఎస్టీలమే ఎమ్మెల్యేలవై అసెంబ్లీలో పోతే ఈ రాజ్యమే మనదైంది, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం. అగో ఆ రాజ్యం దేవడానికి, రాజ్యం వస్తే భూమి వస్తుంది, రాజ్యం వస్తే మన బిడ్డలకి చదువు వస్తుంది, రాజ్యం వస్తే మన బిడ్డలకి ఉపాధి పని దొరికింది, రాజ్యం వస్తే మనకి హాస్పిటల్ బాగుపడుతుంది, రాజ్యం వస్తే మనం బతుకుతాం 100 ఏళ్ల పాటు చల్లగా ఆనందంగా. ఆ రాజ్యం కోసం పోరాటం జరుగుతున్నది. ఇందులో మనం భాగస్వాములం అయిదాం. ఎక్కడ చూసినా పేదరికం, ఈ ప్రాంతంలో అమాయకత్వం, పేదరికం. 1000 ఎకరాలున్న భూస్వాములు, గోదావరి ఒడ్డున అవతల భూస్వాములే, యువతల భూస్వాములు. ఆ గోదావరి అవతల ఉన్నటువంటి భూస్వాములు వెలమదొరలు ఇక్కడ నుంచి మొదలు పెడితే హైదరాబాదు ఆల్వాల్లాగా వెలమదొరలే. వాళ్ళ చేతిలో నలిగిపోయిన ప్రాంతం ఇది. వీళ్ళ మీద వాళ్ళ రేట్లు. ఇదే వీళ్ళ పోరాటం. రెడ్డి వెలమ, రెడ్డి వెలమ. మరి మనం ఎప్పుడు రాజ్యానికి వచ్చింది? మనం రాజ్యానికి వస్తేనే శాశ్వతంగా మన కన్నీళ్లు, మన దుఃఖం అప్పుడు ఆగిపోతుంది. అందుకోసం ఈ మాట ప్రతి ఇంటికి చెప్పండి. ఒక కుమ్మరాయన అసెంబ్లీలో అడుగు ఎందుకు పెట్టద్దు? ఒక బట్టలు ఉతికే చాకలైన అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టద్దు? ఈ రాజ్యాన్ని మనం ఎందుకు పరిపాలించొద్దు? ప్రతి కులానికి చెప్పండి అమ్మా, ఇంటింటికి పోయి. 90% మనం ఉన్నాం. 90% ఉన్న మనం
90% వాటా కావాలి ఈ భూమిలో, రాజ్యంలో సంపద. ఎవరికి మనకు భూములు లేవు, ఎవరికి సంపద లేదు, చూయించుకోవడానికి దవాఖాన లేదు, దవాఖానలో మందులు లేవు, పరీక్షలు లేవు, తిండి పెట్టి వైద్యం చేసిన పంపే డాక్టర్ లేడు అక్కడ. మరి ఇది ఎవరు అడగాలి, ఇది ఎవరు మాట్లాడాలి? దానికోసమే ఒక ప్రతిపక్షం వాడు బయటకు వచ్చి ఈ మాట్లాడతాడంటే ఈ మాట్లాడట్లే. ఎవరు మాట్లాడాలి మరి? అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద నిజమైన ప్రతిపక్షం అని సవాల్ ఇసిరేది ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మాత్రమే. నేనే ప్రతిపక్షం అని చెప్తుంది తెలంగాణ గడ్డ మీద, మనమే ప్రతిపక్షం. ఇదంతా ఆలోచించండి. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్ల మీద అమ్మ, బస్ మేము ఒక వెహికల్ వస్తుంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలు కూరగాయలు అమ్ముకోవాలన్నా, వస్తువులు అమ్ముకోవాలన్నా రోడ్ల మీద అమ్ముకుంటారా అమ్మ? ఏ దేశంలో ఉందా అమ్మ? బజార్లో ఇంత పట్టా కాగితం వేసుకొని బస్తా వేసుకొని ఆ బస్తా మీద కూరగాయలు పోసి, ఉచ్చులు పోసే కాడ కూరగాయలు పోసి అమ్ముకోవడానికి ఈ దేశ ప్రధానమంత్రికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి శరం ఉన్నదా అని అడుగుతున్నా. మేము రోడ్ల మీద పడి కూరగాయలు అమ్ముకోవాలా? బజార్లో పడి ఏం మా కూరగాయల షాపులు పెట్టారా? ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారా మాకు? బజార్లో మూత్రాలు పోసే దగ్గర కూరగాయలు పండ్లు పెట్టుకొని మేము అమ్ముకోవాలా? ఒక చేపలు అమ్ముకునే తల్లి బజార్లో రోడ్ల మీద చేపలు అమ్ముకోవాలా? అంటే మీ చేపలు అమ్ముకోవడానికి ఒక బండి, ఒక షాప్ ఇయ్యదా ప్రభుత్వం? ఒక కూరగాయలు పండ్లు అమ్ముకోవడానికి రోడ్డు మీద షాప్ ఉండదా? మీ రోడ్ల మీద మాకు ఎలాంటి కాంప్లెక్స్లు ఉండవా? వ్యాపారం మొత్తం అగ్రవర్ణాలే చేయాలనా? వ్యాపారం చేసేటోడికి ఈ ప్రభుత్వం ఎక్కడ సహకారం దొరకదా? ఎవరు అడగాలి ఈ మాటలు? మనలో చైతన్యం రావాలి, మనలో విప్లవం వస్తే, మన ఆత్మ కూడా విప్లవం వస్తే మనం అమ్ముడు పోం. మనలో ఎలాంటి విప్లవం రాకపోతే నీకు 2000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు నీ ఓటుని. 2000 రూపాయలు పెట్టి నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు అంటే 2000 రూపాయలతో నీ భార్య పిల్లలకి విషం ఇచ్చి చంపినోడితో సమానం. నీ కుటుంబానికి అన్నంలో మందు పెట్టి చంపడంతో సమానం ఓటు అమ్ముకోవడం. ఆ విధంగా ఓటు అమ్ముకుంటున్నాం కాబట్టే మన గతిగో ఈ గతి పట్టింది. ఈ గతి నుంచి బయటికి రావడానికి, మన గతి మార్చుకోవడానికి తెలంగాణ గడ్డ మీద ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక విప్లవం, సామాజిక విప్లవం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, మన ఆలోచనలో మార్పు, ఇంత పెద్ద ఉద్యమం నడుపుతున్నది. ఇక్కడ సమస్యలన్నీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు, అవన్నీ మాట్లాడి ప్రశ్నించడానికే ఈరోజు ఈ మా భూమి రథయాత్ర ప్రారంభమైంది. జగిత్యాల జిల్లాలో ఉన్న వెలమ రెడ్డి దొరల రాజ్యాన్ని దింపి అణగారిన వర్గాల్లో చైతన్యాగ్నిని రగిలించడానికి తెలంగాణ గడ్డ మీద నడుస్తున్నది యాత్ర. అన్ని గ్రామాల్లో సమస్యలేంటో కాగితాలు తీసుకుంటాం. మన గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని వెలుగులో తీసుకొస్తాం. ప్రపంచం ముందు చెబుతాం, ఇగో పలానా స్కూల్లో సమస్య ఉంది, వర్షాకాలం ఆ స్కూల్లో బతకడానికి, చదువుకోవడానికి అవకాశం లేదు, పలానా బస్టాండ్లో సమస్య ఉంది. ఈ సమస్యని పరిష్కరించడా ఇక్కడ ఎమ్మెల్యే? ఈ ప్రాంత మంత్రి ఈ సమస్యల్ని పరిష్కరించడా? పరిష్కరించకపోతే కలెక్టర్ని అడుగుతాం. జగిత్యాల జిల్లా కార్యక్రమం అయిపోయినాక ఒక పెద్ద ముట్టడి చేసి కలెక్టర్ గారికి కాగితాలు ఇచ్చి సమస్యని అడుగుతాం, పరిష్కారం అడుగుతాం. కలెక్టర్ గారు పలానా స్కూల్లో సమస్య ఉంది, కలెక్టర్ గారు బస్టాండ్లో సమస్య ఉన్నది, పలానా స్కూల్లో పలానా గ్రౌండ్ లేదు, పలానా హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేవు, పలానా హాస్పిటల్లో పరీక్షలు చేయడానికి ఎలాంటి డయాగ్నోసిస్ మిషన్స్ లేవు, మేము చచ్చిపోతున్నాం, పలానా గ్రామంలో మాకు పనిచేయడానికి ఉపాధి లేదు. కలెక్టర్ని అడగాల్సిందే. ఉపాధి లేకపోతే ఉపాధి ఇచ్చి బతికించాల్సిన బాధ్యత కలెక్టర్ది. ఆయన ఏం చేస్తాడో ప్రభుత్వం నుంచి మనల్ని బతికించాల్సిన బాధ్యత, మనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, మన గూడు కల్పించాల్సిన బాధ్యత, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్ది. కలెక్టర్ని అడగడానికి పోదాం. కలెక్టర్ మాట వినలేదనుకో, ఈ కాగితాలన్నీ తీసుకొని సమస్యలన్నీ, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో మొత్తం తెలంగాణ గడ్డ మీద ఈ రథయాత్రలో లారీల కాగితాలు వస్తాయి. మనకి సమస్యలు అన్ని లారీల కాగితాలు కట్టుకొని సెక్రటేరియట్కి పోయి రేవంత్ రెడ్డికి ఇస్తాం. అయ్యా ఇగో ఇన్ని లక్షల సమస్యలు వచ్చినాయి గ్రామాల్లో, ఈ సమస్యల్ని పరిష్కరిస్తావా, ఈ కాగితాలలో వేసి నేను గాలబెట్టాలన్నా, అక్కడ తేల్చుకుంటాం మేము పోయి సెక్రటేరియట్. మరి కాల్స్తే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాగితాల కాట్లేసి కాలబెడితే ఏమొస్తుంది అంటే అగ్నిలో నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వస్తుంది మనకి. దానికోసం జరుగుతున్నది ఈ పోరాటం. ఇది ఆత్మగౌరవ పోరాటం, ఇది బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవ పోరాటం. బీసీ ఎస్సీ ఎస్టీలకి వెలమారెడ్డి కమ్మదొరలకి మధ్య జరుగుతున్న ఒక మహా సంగ్రామం ఇది. అగ్రవర్ణాలలో కూడా మనసున్న వాళ్ళు ఉండొచ్చు, ప్రేమ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రాండి మాతో కలవండి.
మా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున నిలబడండి. మీ అగ్రవర్ణాలను వదిలిపెట్టి మా పక్షాన రండి. మనందరం కలిసి సమాజాన్ని బాగు చేద్దాం. మాకు ఎవడి మీద ద్వేషం లేదు. సమానత్వం లేకుండా బతికినోడి మీదనే మాకు ద్వేషం. అందుకనే అగ్రవర్ణాల్లో ఉన్న పేదల్ని కూడా రమ్మంటున్నాం. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ చేసి 90% నినాదం ఇచ్చింది. 50% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. 50% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. ముస్లింలకి 10% రిజర్వేషన్లు ఇవ్వాలి. పేదలైన ముస్లింలకి, పేదలైన రిలీజియన్ మైనారిటీలకి, క్రైస్తవులకి, ముస్లింలకి, పార్సీలకి, బౌద్ధులకి, సిక్కులకి 10% రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో బీసీ ఎస్సీ ఎస్టీ చేసి పోరాడాలనుకుంటుంది. ఇక్కడ బౌద్ధులు లేరు, సిక్కులు లేరు, పార్సీలు లేరు, కానీ ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు దళిత క్రైస్తవులైనా ఇంకో క్రైస్తవులైనా 1% కూడా లేరు. 1% ఉన్నారు. కానీ 9% ముస్లింలకి, 1% క్రైస్తవులకి, 10% రిజర్వేషన్లు రిలీజియన్ మైనారిటీలకి, 50% బీసీలకి రిజర్వేషన్లు 50% కావాలి. నీ కామారెడ్డిలో రాసిన 42 కాదు, 50% రిజర్వేషన్లు కావాలి. మాకు 60% అయింది కదా, 20% ఎస్సీలకు రిజర్వేషన్లు కావాలి. ఇప్పుడు ఇచ్చేది 15 మాత్రమే. మా జనాభా 20%, నువ్వు 18.5% ఏదో రాసినావు. మా ఎస్సీ జనాభా 20% ఉన్నది. ఎందుకంటే మీ జనాభాని ఎక్కువగా అంటాం మేము, కాబట్టి మాది 20% ఉన్నది. 10% ఎస్టీలు ఉన్నారు. 10% ఎస్టీలకి 10% రిజర్వేషన్లు కావాలి. 10% రిజర్వేషన్లు ఎస్టీలకి, 50% రిజర్వేషన్లు బీసీలకి, 20% రిజర్వేషన్లు ఎస్సీలకి, 10% రిజర్వేషన్లు రిలీజియన్ మైనారిటీ ముస్లింలకి, క్రైస్తవులకి 10% రిజర్వేషన్, మొత్తం 90% రిజర్వేషన్స్ మా బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలి. అది భూమిలో కానీ, రాజ్యంలో కానీ, సంపదలో కానీ, ప్రభుత్వం చేసే ప్రతి కాంట్రాక్ట్లో కానీ, ప్రతి పనిలో ఏ యాక్టివిటీ గవర్నమెంట్ చేసినా అందులో మాకు 90% వాటా కావాలి. మా జనాభా ఎంతో మాకంత వాటా కావాలి. ఇదే మా యుద్ధం. రేపు ఈ యుద్ధం ఎవరి మీద? ఈ యుద్ధం ఎవరి మీద? బీసీ ఎస్సీ ఎస్టీలకి, రెడ్డి వెలమ కమ్మ దొరలకి మధ్యలో గీత గీసి యుద్ధం మొదలు పెట్టబోతున్నాం. ఎవడు గెలుస్తాడో రేపు ఎన్నికల్లో చూస్తాం, రాబోయే ఎన్నికల్లో. ఇది పోరాటం అంటే. ఆంధ్రోడి మీద పోరాటంగా ఊళ్ళో ఉన్న దొరను వదిలిపెట్టి, ఊళ్ళో ఉన్న భూస్వామిని వదిలిపెట్టి ఆంధ్రోడి శత్రువు అంటే వాడు పోయిన మరి నువ్వేం బాగు చేసినావు? మరి నీళ్ళు వచ్చినాక దుబాయ్ ఎట్లా పోతాడు మావాడు? నీళ్ళు వచ్చినాక కార్మికుడికి ఎట్లా అవతారం ఎత్తుతుండు? నీళ్ళు వచ్చినాక అంటే నీళ్ళు ఎవరికి పోయినాయి? అగ్రవర్ణాల భూములకు పోయినాయి. కన్నీళ్ళు ఎవరికి పోయినాయి? బీసీ ఎస్సీ ఎస్టీలకు కన్నీళ్ళు పోయినాయి. మన కన్నీళ్ళు వాళ్ళకి నీళ్లు, వాళ్ళకి పన్నీరు మనకు కన్నీరు. అందుకనే ఈ రాజ్యం మనం తెచ్చుకోవాలి. బీసీ ఎస్సీ ఈ స్పృహ మనకు కావాల్సిందే. అందుకని నేను నాయి బ్రాహ్మణుడు కటింగ్ చేయడానికి నాయి బ్రాహ్మణుడు మంగళ షాప్లో కూర్చున్నాడు. రోజుకు 100 మంది వస్తారు, 50 మంది వస్తారు. ప్రతి తల మీద చేయి పెట్టి కటింగ్ చేస్తాడు, మసాజ్ చేస్తాడు, ఒళ్ళొత్తుతాడు, అన్నీ చేస్తాడు. ప్రతి ఒక్కరికి ముచ్చట చెప్పు, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం తెచ్చుకుందామని ప్రతి నాయి బ్రాహ్మణుడు నీ షాపుకి వచ్చే మనిషికి చెప్పు అని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. ఇస్త్రీ షాపుకి వస్తాడు ఒక ఆయన, ఇస్త్రీ షాప్ చేయించుకోవడానికి, బట్టలు ఇస్త్రీ చేయించుకోవడానికి 100కి 90 మంది చాకలోళ్ళ దగ్గరికి, మంగళోళ్ళ దగ్గరికి వస్తారు. 90 మంది వస్తారు. బట్టలు ఇస్త్రీకి వస్తారు, కటింగ్ చేయించుకోవడానికి వస్తారు. సాగలోళ్ళకి, మంగళోళ్ళ అన్నలకి, ఇద్దరికి చెప్తున్నా, అన్నలారా మీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి చెప్పండి ఈ రాజ్యంలో మాకు వాటా కావాలి అని. కుమ్మరాయన కుండ దగ్గరకు వస్తారు, ఫంక్షన్లకో వాటికో కుండ కోసం వస్తారు. ఎండాకాలమైనా వస్తారు. కుండ కోసం వచ్చే కుమ్మరాయనకు చెప్పారా, ఓ కుమ్మరాయన నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి చెప్పు బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రావాలి, మనకు దీంట్లో వాటా కావాలని చెప్పండి. ప్రతి కులం తిరగబడాలి, ప్రతి కులం విప్లవాత్మకంగా మారాలి, ప్రతి కులం ఈ సమాజం మీద, ఆధిపత్య సమాజం మీద తిరుగుబాటు చేయాలి. అట్లా తిరుగుబాటు లేకనే 2000కు ఓటు అమ్ముకుంటున్నామ్మా, 1000 రూపాయలకు ఓటు అమ్ముకుంటానమ్మా. తిరుగుబాటు చేస్తే ఇవ్వడం. ఏ తుర్కానా ఓటు అమ్ముకోవటలే, హైదరాబాద్లో ఏ తుర్కానా ఓటు అమ్ముకోవటలే. బీసీ ఎస్సీ ఎస్టీలే రోడ్ల మీద పడి పిచ్చోళ్ళలాగా ఓట్లు అమ్ముకుంటారు. అందుకని ఇక ఓట్లు అమ్ముకోవద్దు. మనం స్వతంత్రంగా రాజ్యం తెచ్చుకునే పోరాటం బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్య పోరాటం. ఇది ప్రాతినిధ్య పోరాటం. అందుకని ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. జగిత్యాల జిల్లా దొరలది కాదు, ఇది రెడ్లది కాదు, ఇది వెలమ దొరలది కాదు. జగిత్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనాంది అని మనము రుజువు చేయాలి. జగిత్యాల జిల్లాని బీసీ ఎస్సీ ఎస్టీల జనజిల్లాగా మార్చాలి. ఇక్కడ భూమి, సంపద, రాజ్యం, మనకు కావాల్సిన హాస్పిటల్, మనకు కావాల్సిన ఉపాధి, మనకు కావాల్సిన సమస్తం
పోరాటం చేయాలి. దానికోసమే ఈ జగిత్యాల జిల్లాలో సాగుతున్నటువంటి మా భూమి రథయాత్రలో మీరందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి ఈ జిల్లాలో ఇంకా 20 రోజుల పైన యాత్ర సాగుతుంది. ప్రతి హాస్పిటల్లో సమస్యను అడుగుదాం పట్టుకొని, ప్రతి స్కూల్లో సమస్యను అడుగుదాం, ప్రతి రోడ్డు ఎట్లుందో అడుగుదాం, ప్రతి ఊళ్ళో సమస్యని ప్రభుత్వం దృష్టికి, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యల కోసం పోరాటానికి మొత్తం సమాజంలో అందరినీ చైతన్యం చేయాలని కోరుకుంటూ జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై 90% బీసీ ఎస్సీ ఎస్టీ, జై 90% బీసీ ఎస్సీ ఎస్టీ. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి గ్రామ ఆత్మబంధువులు వచ్చి మరి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్సుమాలు తెలియజేసుకుంటూ ఇంతటితో కార్యక్రమం ముగిస్తా ఉన్నాము.